అగడం బగడం ఆలం పాలం ఎగడం తెగడం ఢమ్ డమాడం. జిమ్లీ చుల్బుల్ తప్ప ఫుర్సత్ గంజ్ ఫాల్తూ గంజ్ ప్రజలంతా ఫ్రీజ్ అయిపోవాలి. చెప్పాలి. అటు చూడు, టింబక్టూన్ తనే ఈ ప్లేయర్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు. నేను ముందే ఊహించాను. Magnetic pull on. Magnetic pull on. అరే మనం 10 గోల్స్ ఎప్పుడు చేసాం? గుర్తే రావడం లేదు. చివరి 30 సెకండ్లు ఇందులో ఏ టీం గోల్ చేస్తుందో ఆ టీమే గెలుస్తుంది. జింటూ మళ్ళీ పరిస్థితి మామూలు చేసేయి. చివరి గోల్ ని వాళ్ళను కూడా చూడని. వెంటనే చిటికేసి చూపిస్తాను. ఈ రెండు టీంల గోల్స్ ఎప్పుడు సమానమయ్యాయి? వాళ్ళు నా కమాండ్ ని పట్టించుకోవడం లేదు. మీరే గెలిచారు. అరే నన్ను కాదు, టీం కెప్టెన్ ని ఎత్తుకోండి. నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. టింబక్టూన్ అంకుల్, నా దగ్గర ఉన్న మీ మైండ్ కంట్రోలర్ బాక్స్ ని తీసుకొని ఆ ప్లే స్టేషన్ ని నాకు ఇచ్చేయండి. మేము కూడా దాంతో ఆడుకుంటాం. వద్దు, నన్ను వదిలే. వదులు నన్ను, వదులు వదులు, ప్లీజ్ ప్లీజ్. నాకు ఎత్తులంటే చాలా భయం. వదులు వదులు. తీసుకో తీసుకో, కానీ నన్ను వదిలే. ఇమ్లీ చాలు, స్పృహలోకి రా. ఇమ్లీ, నా మాట విని నా కళ్ళలోకి చూడు. నేను నిన్ను ఇప్పుడే మామూలు మనిషిని చేస్తాను. చించు, పని అయిపోయింది. ఇక పద, నువ్వు నీ బహుమానం తీసుకుందావు గాని. నేను నా డబ్బులు తీసుకుని ఊరెళ్ళిపోతాను. ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది. ఇంతకీ మనం ఇక్కడికి ఎలా వచ్చాం వీర్? భయపడుకు ఇమ్లీ, నన్ను వదులు త్వరగా. నువ్వు నా వింగ్ సూట్ ని వదలలేదంటే మనం ఎగరలేము. వదలను, నాకు చాలా భయంగా ఉంది వీర్. నువ్వు త్వరగా పద, వీరిని కాపాడాలి. ఇప్పుడు వీర్ కింద పడి ముక్కలు ముక్కలైపోతాడు. అప్పుడు మనం అతన్ని మనతో పాటు తీసుకెళ్లిపోవచ్చు. ఇమ్లీ, నీకు నా పైన నమ్మకం ఉందా? ఉంది. అయితే నన్ను వదిలే.
ఊపిరాగినంత పని అయ్యింది. అతను గాని తిరిగి వచ్చాడంటే నా ఊపిరి ఆగిపోతుంది. నేను ఇక్కడి నుంచి పారిపోతాను. బాస్ ఏమైంది? ఒకవేళ పని జరగకపోతే రాకెట్ సాయంతో వచ్చాయి. బాస్ బాస్ రాకెట్ అవసరం లేదు. నేనే ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చేస్తున్నాను. తాతయ్య, మీరు ఇమ్లీ స్పేస్ షిప్ లో కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఇంకా 3 నిమిషాలే టైం ఉంది వీర్. అలాగే తాతయ్య. తాతయ్య, మీరు మీ స్పేస్ షిప్ ని తీసుకొని వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను. లేదు, మనం ముగ్గురం కలిసే వెళ్దాం. ఇమ్లీ, ఇది వాదించే విషయం కాదు, వెళ్ళిపోండి. కేవలం 30 సెకండ్లే మిగులుంది. ఆ రోబోబాయ్ ఉల్కని అంతం చేయకపోతే ఫుర్సత్ గంజ్ తో పాటు నగరంలో ఉన్న చాలా భాగం ధ్వంసం అయిపోతుంది. ఆ రోబోబాయ్ ఆ ఉల్కపై ఏం చేస్తున్నాడో ఏమీ తెలియడం లేదు. అలాగే మా శాటిలైట్ ఉల్కపై దృశ్యాలను ఎందుకు రిలే చేయడం లేదో కూడా కారణాలు తెలియడం లేదు. ఓహో, ఆ గ్రహాంతర వాసులు మళ్ళీ వస్తున్నారు. ఉల్కని అంతం చేసేశాడు. కానీ తను ఎక్కడున్నాడు? తాతయ్య, వీరెక్కడున్నాడు? అరే, రోబోబాయ్ ఆచూకీ తెలియడం లేదు. ఇమ్లీ, చూస్తుంటే మనం వీర్ని తాతయ్య, వీర్ వచ్చేస్తున్నాడు. అదుగో రోబోబాయ్, తను క్షేమంగా ఉన్నాడు. అందరినీ క్షేమంగా కాపాడాడు. ఏం చెయ్యాలి? ఓ నాయనా! తాతయ్య, దయచేసి ఇమ్లీని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తాతయ్య, ఇమ్లీ! తాతయ్య, మీకేం కాలేదుగా? లేదు. నేను బాగానే ఉన్నాను. Wing suit on! Wing suit on. అదిరే ఆటలు చూడు, ఇతనికి నిగరు ఎవరు లేరు. అదిరే ఆటలు చూడు, ఇతనికి నిగరు ఎవరు లేరు. ఆకాశం కూడా అట్టే లేదు, వీడే మా అల్లరి రాజు. ఆకాశం కూడా అట్టే లేదు,
మన సూపర్ బాయ్ వీర్ ఒక రోబో బాయ్ ఇతనే మన సూపర్ బాయ్ హే శభాష్ వీర్. ఎలా ఉన్నావు? బాగా లేను. థ్యాంక్ యూ బాస్. బాస్ అవ్వడానికి ఏముంది, షరా మామూలే. వీరి పేరుకే కాదు నిజంగా కూడా వీరుడే. టింబక్టూన్ గోడ కొట్టిన బంతిలా అక్కడికే వచ్చేస్తున్నాడు.